వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. అందరూ ఉంటారు కొంతమంది, అంటే అందరూ డబ్బులు ఏంటి తింటారు, వాళ్ళ అవసరాన్ని బట్టి తీసుకుంటుంటారు. డబ్బు అంటే ఎవరికైనా అవసరమే. ఎవరు నేను తీసుకున్నానికి కదా మరి ఇంత వరుసకు వచ్చిండేది. నేను అదే డబ్బు తీసుకుంటే నన్ను ఇంత వరుసకు రాని రోజులు నెట్టిన పెట్టుకుని బోధిస్తుండే దాన్ని. ఆ డబ్బు ముట్టడానికే నన్ను ఎద్దించి వాళ్ళు దోసుకోవాలని చూస్తున్నారు. మాకే చెప్పినారు, అప్పుడే చెప్పినారు. ఫస్ట్ లో రాజీనామా చేయనప్పుడే మీకు ఇంత ఇస్తారులే అని చెప్పినారు. మాకు వద్దని చెప్పినారు. ఎంత ఇస్తావు ఇస్తామన్నారు. ఎంత ఇస్తామంటే ఇస్తామన్నారు. వద్దు మాకు అవసరం లేదు, ఇన్నేళ్ళు లేదు ఇప్పుడు తీసుకుందామా, మేము 30 ఏళ్ళ నుండి లేదు ఇప్పుడు తీసుకుందామా డబ్బులు. ఇప్పుడు చూసి తెలుసుకోవాలి వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఏమాటి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాలా. తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తున్నాం. అవును, మా పార్టీ వాళ్ళే. ప్రజల సమస్యల్ని పక్కకు పెట్టి మీటింగ్ రాకుండా బాయ్కాట్ చేస్తే మన పద్ధతిగా ఉందా? మన నెల అట్లే చేసిరి. తప్పనే చెప్తాము. ఏ పార్టీ వాళ్ళనైనా తప్పనే చెప్తాము. మా పార్టీ వాళ్ళని చూడము, ఇంకో పార్టీ. ప్రజల సమస్యలు ముఖ్యం మనకి. మనల్ని ఎన్నుకునేది ఎందుకు? ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేసేదానికి మనల్ని ఎన్నుకునేది. దాన్ని వదిలేసి మనము ఏమందించాలా ఇంకొకరిని నిలబెట్టాలా, దీని మీద కాదు పోరాటాలు. ప్రజల సమస్యల మీద పోరాడు ఒప్పుకుంటాం ఎవరైనా కానీ. 3 రోజులు వాళ్ళు ఏమనలేదు. మళ్ళీ దింపుతామని దానికి కాదు, దింపుతామని దానికి నిందలు మోపడం లేదు. నేను వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పోయింటే నేను ఏమన్నాను వాళ్ళని. ఈ రోజు కూడా వచ్చి మన ఎట్లా వచ్చారో వచ్చి కొన్ని అంశాలు ఇది చేసుకున్న పోయారు కదా. ఈ రోజు కూడా అట్లా వచ్చిపోయింది. నేను ఎందుకు చెప్తాను వాళ్ళ గురించి తప్పుగా? ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారణ చేసుకుని పోయింటే నేను ఎందుకు చెప్తాను? వాళ్ళని తప్పు ఎందుకు పడతాను? మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి సంవత్సరం నుంచి ఇదే జరుగుతుంది. రాకుండా తక్కువ రావడం లేదు. వస్తున్నారు, పోతున్నారు, బైకట్ చేసిపోతున్నారు. అంటే ఉన్నాయి, మార్కెట్ ఉన్నాయి, దెన్ ఉన్నాయి. రాసినాం, ఇంకా రాలేదు. రాబోయే ఎలక్షన్ ఇచ్చినా సంతోషమే, ఎక్కువైనా సంతోషమే, దేనికైనా సిద్ధమే. నాకే పదవి ఉండాలనే అవసరం లేదు. నాకు ప్రజలకు సేవ చేసే దానికి పదవి అవసరం లేదు. నాకు ఎలాగైనా చేయగలను. నేను ఏమి పదవి లేకున్నా చేస్తాను, నేను పదవి ఉన్నా చేస్తాను. పదవి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే, ఏం లేదు దాంట్లో. పదవి ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు. నేను ఇది హోదా అనుకోలే, ఇదో బాధ్యతగా ఉన్నాను నేను. వాళ్ళు ఏమో అనుకుంటున్నారు, ఈ అమ్మ హోదా చూపిస్తుందని. హోదా కాదు ఇది, మనకి ప్రజలు మన మీద పెట్టిన బాధ్యత. ఇది మన అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి. జగన్ నిర్ణయానికి కట్టబడి ఉంటానని చెప్పారు. జగన్ నుండి సమాధానం లేదు కాబట్టి అంటే జగన్ కూడా ఇష్టమని తెలుస్తుంది. మరి ఎట్లా ముందుగా రాజీనామా చేస్తారా, లేకపోతే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటారు? జగన్ మాట వస్తుందనే ఇంకా నమ్మకం ఉంది, వస్తుందనే చూస్తాం. ఆ రోజు వరుసలు చూస్తాం. ఈ రోజు సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఇది మేకలది సంతది ఉంది, పశువుల సంతది ఉంది. అది మెయిన్ ఉన్నాయి, కూరగాయల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి. పెట్టడం జరిగింది. వాళ్ళు రాలేదు, అవసరం. మళ్ళీ అవి పన్నారు, అయిపోయింది. వాళ్ళు డబ్బులు కట్టాలని వెయిట్ చేస్తున్నారు. అవి రెండు వచ్చి అవి రెండు ఇచ్చేసిపోయింటే అయిపోయినాయి కదా. అవి కూడా రాలేదంటే ఇంకేం చెప్పాలి? ఆల్రెడీ వాళ్ళు అర్థం డబ్బులు కట్టినారు. ఇంకా ఇస్తే వాళ్ళు క్యాన్వర్ చేస్తే ఇంకా అర్థం డబ్బులు కట్టేది రెడీ ఉన్నారు, రాకుండా ఉన్నారు.